గివెన్ కోడ్. ఇక్కడ స్విచ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇంటీజర్ టైప్ అయి ఉండాలి, ఇంట్ టైప్ అయి ఉండాలి. మనం ఫ్లోట్ గానే అలాంటి వాల్యూస్ ఇవ్వకూడదు. క్యారెక్టర్ కూడా ఇంటే కాబట్టి ఏదో ఫ్లోట్ గానా క్యారెక్టర్ గానే ఉండాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్విచ్ లో మనకు తెలియాల్సింది ఏంటంటే బ్రేక్ అనేది కూడా ఆప్షనల్. ఎవ్రీ కేసులో ఇక్కడ కంపల్సరీగా బ్రేక్ రాయాలని రూల్ ఏం లేదు. మనం బ్రేక్ రాసినా రాయకపోయినా వ్యాలిడ్. అయితే స్విచ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, సమ్ ఇక్కడ కేసు ఏ వాల్యూ ఎంత 2 ఇక్కడ వస్తుంది, కేసు 2కి వస్తుంది. కేసు 2 తర్వాత అప్ టు బ్రేక్ మ్యాచ్ అయిన కేసు నుంచి ఎండ్ ఆఫ్ ది స్విచ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే బ్రేక్ అనేస్తే బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, ఏ వాల్యూ 2 కేసు 2కి వస్తుంది, బి ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏం లేవు కాబట్టి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బీసీ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. Alt F9, yes, Control F9, Alt F5. BC is the output. ఇక్కడ బ్రేక్ రాస్తాం అనుకోండి, ఇక్కడ బ్రేక్ రాస్తే ఏ వాల్యూ 2 కేస్ 2కి వస్తుంది, జస్ట్ బి ప్రింట్ బ్రేక్ అంటే స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కంట్రోల్ F9 Alt F5 ఈ కేసులో ఓన్లీ బి వస్తుంది. ఓకే.